హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతంలో అత్యంత ముఖ్యమైనది తోరం. ఆ తోరాన్ని ఎలా కట్టుకోవాలి, ఎప్పుడు కట్టుకోవాలి, తోరాన్ని ఎలా తయారు చేయాలి, ఎన్ని ముడులు వేసుకోవాలి, అమ్మవారికి పెట్టిన తోరం ఏం చేయాలి, అలాగే మనం కట్టుకున్న తోరాన్ని ఎప్పుడు విప్పాలి, విప్పిన తోరాన్ని ఏం చేయాలి, దానితో పాటు తోరం కట్టుకోవచ్చా, తోరం విషయంలో కొంతమంది చేసే పొరపాట్లు ఏమిటి, అలాగే తోర గ్రంథి పూజ ఏ విధంగా చేయాలి వంటి పూర్తి సమాచారం అయితే వీడియోలో అయితే అందిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. వరలక్ష్మి వ్రతంలో అతి ముఖ్యమైనది తోరం. ఈ తోరం తయారు చేసుకోవడానికి కావలసినవి తెల్ల దారపు చెండు, తడి పసుపు, 9 రకాల పువ్వులు అందుబాటులో ఉంటే మంచిది, లేదంటే ఏ పువ్వులు అందుబాటులో ఉంటే అవి తీసుకోండి. అలాగే కుదిరితే పత్రి కూడా 9 రకాలు తీసుకుంటే మంచిది, లేదంటే కనుక పువ్వులు ఒకటే తీసుకున్నా సరిపోతుందండి. అలాగే ముందుగా మనము ఎన్ని తోరాలు తయారు చేసుకోవాలి అంటే కనుక, ఒకటేమో అమ్మవారి కోసం అండి, ఇంకొకటైతే ఇంటికి వచ్చే ముత్తైదువకి, ఇంకొక తోరం వచ్చేసి మనకు అన్నమాట. అంటే మనం ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేస్తున్నామో వారికి. అలాగే ముత్తైదువులు ఇంటికి మనము 3 కానీ 5 మంది కానీ అలా పిలుస్తాం కదండి, అంతమందికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక్క ముత్తైదువుకి తోరం ఇస్తే సరిపోతుందండి. అంటే తోరం మనం కట్టాలి వాళ్ళకి, అలా ఒక్కరికి కడితే సరిపోతుంది, అందరికీ ఇవ్వవలసిన అవసరం లేదు. ఇక మన ఇంట్లో ఇంకా ఎవరైనా ఉన్నారనుకోండి, అంటే భర్త, పిల్లలు, అత్తమామలు, ఆడపడుచులు, అలా వాళ్ళందరికీ కూడా మనం తోరాన్ని తయారు చేసుకొని పూజలో పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత మనము తోరాన్ని అయితే కట్టుకోవచ్చండి. తోరాన్ని నవసూత్రం అని కూడా పిలుస్తాము. 9 పోగులతో 9 ముడులతో అయితే తయారు చేస్తాము. ఇక్కడ నవ అంటే 9 పోగులు 9 ముడులనే కాదండి. ఈ నవ అనే సంఖ్య నవగ్రహాలు, నవనాడులు, నవరత్నాలు, నవగ్రంథులను కూడా సూచిస్తుంది. ఇలా 9 ముడులతో తయారు చేసుకున్న ఈ తోరాన్ని కట్టుకోవడం వల్ల మనకు అన్ని విజయాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. తోరం తయారు చేసుకున్న తర్వాత కింద పెట్టకుండా ఒక తమలపాకు పైన పెట్టుకొని మనం సిద్ధం చేసుకున్నటువంటి వరలక్ష్మి వ్రత పూజ దగ్గర కలశం పక్కన పెట్టుకోవాలండి. షోడశోపచార పూజ చేసిన తర్వాత మాత్రమే మనం తోరంకి పూజ చేయాలి. దీనినే తోర గ్రంథి పూజ అంటాము. అంటే ఒక్కొక్క ముడికి పూజ చేయవలసి ఉంటుంది. ఈ తోరాన్ని మనం ఎప్పుడు కట్టుకోవాలి అంటే షోడశోపచార పూజ పూర్తయిపోయిన తర్వాత కట్టుకోవాలి. అయితే పూజ మొత్తం పూర్తయిన తర్వాత కాదండి, షోడశోపచార పూజ పూర్తయిన తర్వాత కట్టుకొని వరలక్ష్మి వ్రత కథను వినాలన్నమాట. ఇక చేతికి కట్టుకున్న తోరాన్ని ఎప్పుడు తీసివేయాలి అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీయకూడదండి. తోరం అనేది ఎప్పుడు కూడా ఒక రాత్రి నిద్ర చేయాలి, ఒక పగలు కూడా. అంటే వరలక్ష్మి వ్రతం రోజు ఉదయం పూట కట్టుకుంటాం కాబట్టి ఆ రోజంతా మనకి పగలుగా సరిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి నిద్ర చేస్తే మనకు ఒక రాత్రి కూడా అయినట్టు అవుతుందండి. కాబట్టి మనము అంటే శనివారం రోజున మనము ఈ తోరాన్ని తీసివేయవచ్చు. మరి తీసివేసిన తోరాన్ని ఏం చేయాలి అంటే ఎక్కడైనా సరే పారే నీటిలో వదిలేయాలండి, లేదంటే మొక్కల దగ్గరైనా వేయవచ్చు. ఎలాగో మనం వరలక్ష్మి వ్రతంలో పెట్టుకున్నటువంటి పూజా మలినాలన్నీ ఉంటాయి కదా, వాటితో పాటు ఈ తోరాన్ని కూడా కలిపి పారే నీటిలో వేస్తే సరిపోతుంది. ఈ తోరాన్ని ధరించడం వలన మనకు సంపద, సౌభాగ్యం, సంతానం, అభివృద్ధి అన్నింటినీ కూడా ఆ వరమహాలక్ష్మి తల్లి మనకు ప్రసాదిస్తుంది. అందుకే మనము వరలక్ష్మి వ్రతంలో తప్పకుండా తోరం అనేది కట్టుకోవాలి. తోరానికి తప్పకుండా 9 పోగులు 9 ముడులే వేయాలండి. కొందరు వాళ్ళ సాంప్రదాయాలని అనుసరించి 3 కానీ 5 పోగులు కానీ తీసుకుంటూ ఉంటారు. అలా కాదండి, అలా తీసుకోకూడదు. ఖచ్చితంగా వరలక్ష్మి వ్రత కథలో కూడా మనకు చెప్తారు 9 పోగులు 9 ముడులు తీసుకోవాలన్నమాట శాస్త్రం ప్రకారం. అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, నేనైతే ఇక్కడ మన చేతికి సరిపోయే అంత 9 లైన్ల దారం అయితే తీసుకున్నాను. వీటికి ఒక్కొక్క ముడికి ఒక్కొక్క పుష్పాన్ని పెట్టుకొని ఇలా ముడి అయితే వేసుకుంటూ ఉన్నాను. మీరు కూడా ఇలా 9 వరుసల దారం 9 ముడులతో ఈ విధంగా తయారు చేసుకోండి.
అలాగే ఈ తోరాన్ని ముందు రోజే తయారు చేసుకుని పెట్టుకోవచ్చా అంటే అలా చేయకూడదండి. వరలక్ష్మి వ్రతం రోజు మనము తోరాన్ని తయారు చేసుకోవాలన్నమాట. కావాలనుకుంటే మనము ఈ తోరాన్ని పసుపు అనేది రాయకుండా చక్కగా ఎంతమంది ఉంటామో అంతమందికి 9 ముడులతో దారాలన్నీ కూడా మనం సపరేట్గా చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవచ్చండి. వరలక్ష్మి వ్రతం రోజు చక్కగా దీనికి పసుపు రాసేసుకొని మనము అప్పుడు పుష్పాలతో 9 ముడులు వేసుకొని సిద్ధం చేసుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే అమ్మవారికి పెట్టిన తోరాన్ని ఏం చేయాలి అంటే మన ఇంట్లో ఎవరైనా సరే ఆడపిల్లలు ఉంటారు కదండి, చిన్న పిల్లలైనా మన కూతురు మనవరాలు అలా ఉంటారు కదా, వాళ్ళకి కట్టవచ్చండి. లేదు అంటే కనుక మనం వరలక్ష్మి వ్రత నిర్మాల్యంతో పాటు ఎక్కడైనా సరే పారే నీటిలో మనము కలపవచ్చు, లేదా ఎవరు తొక్కనటువంటి ప్లేస్లో మొక్కల్లో అయితే వేయవచ్చండి. ఇప్పుడైతే మనము ఈ తోర గ్రంథి పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది తెలుసుకుందామండి. ఇలా తయారు చేసుకున్నటువంటి తోరాన్ని ఒక తమలపాకు మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తోరాన్ని మనము వరలక్ష్మి వ్రత పూజ దగ్గర అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి. కలశం దగ్గర కానీ అమ్మవారి ఫోటో దగ్గర కానీ. ఈ తోర గ్రంథి పూజని మనం పుష్పాలతో అయినా చేసుకోవచ్చు, లేదంటే అక్షింతలతో అయినా చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ జాజి పువ్వులతో చేస్తున్నాను. ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క నామంతో అయితే పూజ చేయవలసి ఉంటుంది. ముందుగా తోరానికి బొట్లు పెట్టుకొని కొన్ని అక్షింతలు నమస్కారం చేసుకొని ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పాన్ని కానీ లేదంటే కొన్ని అక్షింతల్ని కానీ వేస్తూ చదువుకోవాలండి. నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీకు ఇస్తున్నాను చూడండి ఆ 9 నామాలు. దానితో పాటు ఈ తోరం కట్టుకునేటప్పుడు చెప్పుకోవాల్సినటువంటి శ్లోకాన్ని కూడా నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఓం కమలాయే నమః ప్రథమ గ్రంథిం పూజ్యయామి. ఓం రమాయే నమః ద్వితీయ గ్రంథిం పూజ్యయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజ్యయామి. ఓం విశ్వజనన్యే నమః చతుర్థ గ్రంథిం పూజ్యయామి. ఓం మహాలక్ష్మే నమః పంచమ గ్రంథిం పూజ్యయామి. ఓం క్షీరాబ్ది తనయాయే నమః షష్ఠ గ్రంథిం పూజ్యయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజ్యయామి. ఓం చంద్ర సహోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజ్యయామి. ఓం హరివల్లభాయే నమః నవమ గ్రంథిం పూజ్యయామి. ఇలా ఈ నామాలతో ఫస్ట్ అయితే మనం పూజ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ తోరాన్ని కట్టుకునేటప్పుడు చెప్పవలసిన మంత్రం ఏమిటి అంటే భద్రామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాది వృద్ధంచ మమ సౌఖ్యం దేహిమే రమే అనే ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ తోరాన్ని అయితే కట్టుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ మనకు ఈ మంత్రంలో కూడా ఇచ్చారు చూడండి. దక్షిణే హస్తే అంటే ఈ తోరాన్ని మనము కుడి చేతికి మాత్రమే కట్టుకోవాలన్నమాట. చూసారు కదండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.